Hi, my dear competitive aspirants. So, welcome to Raghavendra online classes మరియు ఆఫ్లైన్ క్లాసెస్ కోచింగ్ సెంటర్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం. ఆఫ్లైన్ లో తీసుకున్న ప్రతి ఆస్పిరెంట్స్ కి మా కోచింగ్ సెంటర్ ద్వారా లేదా మా సంస్థ ద్వారా ఆఫ్లైన్ క్లాసెస్ వింటున్న ప్రతి ఆస్పిరెంట్ కి మేము ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్ కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాం. సో దానిలో భాగంగానే జనరల్ సైన్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కొంత వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్. మరి ఈ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ ని మనం ఏ విధంగా డిస్కస్ చేయాలి? సో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో జనరల్ సైన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? జనరల్ సైన్స్ కి ఎన్ని మార్కులు వస్తాయి? మరి ఏ ఎగ్జామ్ లో జనరల్ సైన్స్ వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది? మరి జనరల్ సైన్స్ లో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతా ఉన్నాడు? క్వశ్చన్స్ విధానం గతంలో ఇప్పటికీ ఉన్నటువంటి తేడా ఏంటి? క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా మారుతుంది అనేటువంటి అంశాన్ని ప్రతి ఒక్క ఆస్పిరెంట్ గమనిస్తూ ముందుకెళ్తేనే మనం ఎంచుకున్నటువంటి లక్ష్యం, మన టార్గెట్ ఏదైతే ఉంటుందో, మన గోల్ ఏదైతే ఉంటుందో దాన్ని చేరుకోవడానికి 200% మనం సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తామని చెప్పచ్చు. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఐదర్ గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఆర్ఆర్బి కావచ్చండి, ఎన్టీపీసీ కావచ్చు, అదేవిధంగా ఎస్ఎస్సి టెక్నికల్, నాన్ టెక్నికల్, ఎస్ఎస్సి జీడి, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ కి జనరల్ సైన్స్ యొక్క వెయిటేజ్ 200% ఉంటుంది. కాబట్టి ప్రతి ఆస్పిరెంట్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రతి సబ్జెక్ట్ కి కొంత వాల్యూ ఇస్తూ సీరియస్ గా మరి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఆస్పిరెంట్ కూడా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ఆస్పిరెంట్ సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలి. సీరియస్ గా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్ ప్రతి సబ్జెక్ట్ కూడా 200% జస్టిఫై చేసే విధంగా ప్రిపేర్ అవుతే తన అనుకున్న లక్ష్యానికి, తన అనుకున్న గోల్కు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దానిలో భాగంగానే మై నేమ్ ఇస్ రాజు, నేను జిఎస్ ఫ్యాకల్టీగా గత 15 సంవత్సరాలుగా వర్క్ చేస్తా ఉన్నాను. ఎగ్జామినేషన్ సినారియోలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు, క్వశ్చన్స్ యొక్క వెయిటేజ్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ రిలేటెడ్ ఎలా అడుగుతున్నాడు, అదేవిధంగా ఒక క్వశ్చన్ ప్యాటర్న్ ని గతంలో ఉన్నదానికి ఇప్పటిదానికి డిఫరెంట్ ఏంటి, వాటి యొక్క వేరియేషన్ ఏంటి అనేది మనం టాపిక్ జరుగుతున్న క్రమంలో క్లియర్ గా క్లారిటీగా డిస్కస్ చేయడం జరుగుతుంది మిత్రమా. ప్రతి టాపిక్ లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ క్వశ్చన్ యొక్క ఆస్కింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం క్లియర్ గా క్లారిటీగా డిస్కస్ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జనరల్ సైన్స్ వెయిటేజ్ ని గమనించి మీ బ్రైట్ ఫ్యూచర్ కి ఒక రూట్ మ్యాప్ లాగా మన సబ్జెక్ట్ ఉపయోగపడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను. సో జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్ నుంచి కొంత పార్ట్ ఉంటుంది సార్, కెమిస్ట్రీ నుంచి కొంత పార్ట్ ఉంటుంది, బయో సైన్స్ నుంచి కొంత పార్ట్ ఉంటుంది. వీటితో పాటుగా టిఎస్పిఎస్సి నుంచి, అటు ఏపీపీఎస్సి నుంచి వచ్చే నోటిఫికేషన్స్ కావచ్చు, లేదా సెంట్రల్ బోర్డు నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్స్ కావచ్చు. వీటన్నిటిలో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది కూడా కొంత కీ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఎగ్జామ్స్ అంటే ఆర్ఆర్బి కావచ్చండి, ఎన్టీపీసీ కావచ్చు మేజర్గా. సో సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కొంత వెయిటేజ్ అనేది ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఈ జనరల్ సైన్స్ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి చదవండి. ముందుగా మన ఫిజిక్స్ లో ఏ టాపిక్స్ ఉంటాయి, ఏ టాపిక్స్ ని ఎంత బాగా చదవాలి, ఏ టాపిక్స్ నుంచి ఏ రకమైన క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటిది ముందుగా మనం డిస్కస్ చేద్దాం మిత్రమా. సో ఫస్ట్ మన ఫిజిక్స్ నుంచి మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్స్ బాగా గమనించండి సార్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి సౌండ్ అండ్ ధ్వని అనేటువంటి టాపిక్ ఉంటుంది సార్. ఇది వెరీ ఫస్ట్ టాపిక్ సార్, ధ్వని అనేటువంటి టాపిక్ సార్. సెకండ్ టాపిక్ వచ్చేసి కాంతి అంటాం, లైట్ అనేటువంటి టాపిక్ సార్. థర్డ్ టాపిక్ వచ్చేసి సార్ మనకి ఎలక్ట్రిసిటీ అంటాం సార్, విద్యుత్తు అనేటువంటి టాపిక్ సార్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ సార్. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి సార్ ఉష్ణోగ్రత అనేటువంటి టాపిక్ ఉంటుంది సార్. హీట్ అండ్ టెంపరేచర్ అంటాం సార్.
దీంట్లో నుంచి కూడా క్వశ్చన్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటాయి సార్. నెక్స్ట్ 5th టాపిక్ వచ్చేసి ప్రవాహి ధర్మాలు అనేటువంటి టాపిక్ ఉంటుంది సార్. ప్రవాహి ధర్మాలు, ఈ టాపిక్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎక్కువగా అడుగుతున్నటువంటి టాపిక్ సార్, ప్రవాహి ధర్మాలు. ఓకే, 4th టాపిక్ వచ్చి ఉష్ణము ఉష్ణోగ్రత. 5th టాపిక్ వచ్చేసి ప్రవాహి ధర్మాలు అనేటువంటి టాపిక్ సార్. నెక్స్ట్ 6th టాపిక్ వచ్చేసి బాగా గమనించండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సార్, అయస్కాంత ధర్మాలు అనేటువంటి టాపిక్ సార్. అయస్కాంత ధర్మాలు అనేటువంటి టాపిక్ ఉంటుంది సార్. ఈ అయస్కాంత ధర్మాలు కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎక్కువగా ఈ మధ్యలో క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి సినారియోని మనం గమనిస్తాం సార్. నెక్స్ట్ 7th టాపిక్ వచ్చేసి, సో ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ సార్, గమనించాల్సినటువంటి టాపిక్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యాంత్రిక శాస్త్రం, దీన్ని మెకానిక్స్ అని చెప్తాం సార్. యాంత్రిక శాస్త్రం, మెకానిక్స్ అంటే దీంట్లో గతి శాస్త్రం ఉంటుంది సార్, శుద్ధ గతి శాస్త్రం అనేటువంటి కాన్సెప్ట్ కూడా రెండు కూడా ఉంటాయి సార్. సో మళ్ళీ డిస్కస్ చేస్తాను సార్ నేను. నెక్స్ట్ 8th టాపిక్ వచ్చేసి ఆధునిక భౌతిక శాస్త్రం సార్. ఆధునిక భౌతిక శాస్త్రం, మోడర్న్ ఫిజిక్స్ అంటాం సార్. ఇది కూడా ఎస్ఐ ఎగ్జామ్ కి చాలా వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ సార్. నెక్స్ట్ మరొక చిన్న టాపిక్ ఉంటుంది సార్, మెజర్మెంట్స్ అనేటువంటి టాపిక్ ఉంటుంది సార్. కొలుతలు అనేటువంటి టాపిక్ కూడా చాలా తక్కువగా అడుగుతూ ఉంటాడు సార్, అయినప్పటికీ కూడా అది కూడా డిస్కస్ చేస్తాం. సో ఈ 9 టాపిక్స్ ని మనం కనుక క్లారిటీగా డిస్కస్ చేయగలిగితే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క మార్క్ కూడా ఎట్టి పరిస్థితిలో ఎగ్జామినేషన్ లో మిస్ అవ్వకుండా చేయగలుగుతాం మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్. సో ముందుగా మనము ఈ సౌండ్ అనేటువంటి టాపిక్ ని డిస్కస్ చేస్తే, ఈ సౌండ్ లో ముఖ్యంగా మెజారిటీగా మనకి ధ్వని వేగం ఎంత, ధ్వని యొక్క ధర్మాలను గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు, ధ్వని ఏ విధంగా ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణిస్తుంది, ధ్వని ప్రయాణించడానికి కావలసిన లక్షణాలు ఏంటి, మరి ధ్వని వేరు పదార్థాల్లో ఏ విధంగా ధ్వని వేగాలు ఉంటాయి, గాలిలో ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే వాటిని ఏమని పిలుస్తారు, గాలిలో ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో ప్రయాణించే వాటిని ఏమని పిలుస్తారు, మరి సూపర్ సానిక్ విమానాలకి హైపర్సానిక్ విమానాలకు మధ్య తేడా ఏంటి, ధ్వని తీవ్రతలు ఏ విధంగా ఉంటాయి, ధ్వని తీవ్రతల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, డాప్లర్ ప్రభావం ఏ విధంగా గుర్తించవచ్చు, మరి తరంగాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, తరంగం యొక్క లక్షణాలు ఏమిటి, వాటి యొక్క విధానం ఏంటి అనేది మనం ధ్వని అనేటువంటి టాపిక్ లో చూస్తాం. ఇట్లా ప్రతి టాపిక్ లో కూడా సో దీంట్లోంచి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ ఎగ్జామినేషన్ లో. ఇక ప్రతి టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఆ టాపిక్ యొక్క ఇంపార్టెన్స్ ని, ఆ టాపిక్ యొక్క వెయిటేజ్ ని మనం ఖచ్చితంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అంటే ఏ టాపిక్ లో ఏ రకమైనటువంటి క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది సార్. ఇది ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 9 చాప్టర్స్ ని కనుక మనం థియరీ గా చదవగలిగితే కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక ఆస్పిరెంట్ ఏ యాంగిల్ చదివితే ఎగ్జామినేషన్ లో సక్సెస్ అవుతాడు, ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ బాగా చదవాలి, ఆఫ్లైన్ క్లాసెస్ తో పాటుగా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కూడా ఒక ఆస్పిరెంట్ కు ఎంతవరకు యూజ్ అవుతుంది, మరి ఆస్పిరెంట్ ఆఫ్లైన్ ద్వారా సక్సెస్ సాధిస్తాడా, ఆన్లైన్ ద్వారా కూడా సక్సెస్ సాధిస్తాడంటే ఒక ఆస్పిరెంట్ కాంపిటేటివ్ సినారియో తెలిసినప్పుడు, ఏ సబ్జెక్ట్ ఎంత వెయిటేజ్ ఉందో తెలిసినప్పుడు ఆ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ని ఆస్పిరెంట్ గుర్తుపట్టగలిగితే, చూడగలిగితే ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధించగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 9 టాపిక్స్ ని మనం క్లియర్ గా డిస్కస్ చేస్తాం సార్. దీనిలో భాగంగానే మనం ఈ రోజు డిస్కస్ చేసేటువంటి టాపిక్ ధ్వని అనేటువంటి టాపిక్ సార్. ఈ ధ్వని అనేటువంటి టాపిక్ ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ధ్వని ఏ విధంగా ఉంటుంది, ధ్వని యొక్క లక్షణాలు ఏమిటి అనేటువంటిది డిస్కస్ చేస్తాం. సో రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మనము ఆన్లైన్ క్లాసెస్ లో మన ఆస్పిరెంట్స్ కి ఈ టాపిక్స్ ని అందించడం జరుగుతుంది సార్. సో మరి ధ్వని అంటే ఏంటి, ధ్వని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ఈ టాపిక్ లో డిస్కస్ చేస్తాం. ముఖ్యంగా
సాధారణంగా ధ్వని అనేటువంటి అంశానికి వస్తే, ధ్వని అంటే కంపనం వల్ల కానీ, ఒక వస్తువు కంపనం వల్ల కానీ, ఒక వస్తువు కంపనం వల్ల కానీ, లేదా చలనము వల్ల కానీ, ఒక వస్తువు కంపనం వల్ల లేదా చలనం వల్ల ఉద్భవించే శక్తిని ధ్వని అంటాం. సాధారణంగా కంపనం వల్ల లేదా చలనం వల్ల విడుదలయ్యేటువంటి శక్తిని ధ్వని అని చెప్తాం. సాధారణంగా ఈ ధ్వని ఒక చోటు నుండి మరొక చోటికి ప్రయాణించడానికి యానక ప్రక్రియ అవసరం. ధ్వని ఒక చోటు నుండి మరొక చోటికి ప్రయాణించాలి అంటే ఖచ్చితంగా యానక ప్రక్రియపై ఆధారపడుతుంది. యానకము అంటే ఏ పదార్థాల గుండానైతే ధ్వని ప్రయాణించగలుగుతుందో వాటిని యానకము అంటాం. అంటే మిత్రమా, గాలి అనేది యానకంగా చెప్పొచ్చండి, నీరు అనేది యానకంగా చెప్పొచ్చండి, గాజు అనేది కూడా యానకమే. ఏ పదార్థాల గుండా, ఏ భౌతిక వస్తువుల గుండానైతే ధ్వని ప్రయాణిస్తుందో వాటిని యానక ప్రక్రియలు, యానక సమ్మేళనాలు అంటాం సార్. మరి ఏ పదార్థాల గుండానైతే ధ్వని ప్రయాణించదో వాటిని ధ్వని బంధకాలుగా గుర్తించవచ్చు. ధ్వని బంధకాలుగా గుర్తించవచ్చు. మరి ధ్వని అనేది ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణించడానికి ఖచ్చితంగా యానకం అవసరం. యానకం లేకుండా ధ్వని ప్రయాణించదు. ధ్వని అనేది ఒక శక్తి స్వరూపమైనటువంటి భౌతిక వ్యవస్థ. ధ్వని అనేది ఒక అద్భుతీయమైనటువంటి శక్తి వ్యవస్థనే ధ్వని అంటాం. కంపనం వల్ల ఏర్పడేది కావచ్చండి, లేదా చలనం వల్ల ఏర్పడేటువంటి లక్షణాన్నే మనం ధ్వని అని గుర్తు చేయడం జరుగుతుంది. మరి ఈ ధ్వని మీద మొట్టమొదటిసారిగా ప్రయోగ పరికల్పన చేసిన శాస్త్రవేత్త ఎవరు? మరి ధ్వని ప్రయాణించడానికి యానకమే కావాలా? ధ్వని తరంగాలు శూన్యంలో ప్రయాణించమంటే సాధారణంగా ధ్వని తరంగాలు లేదా ధ్వని అనేది ధ్వని శూన్యములో ప్రయాణించదు మాస్టర్. సాధారణంగా ధ్వని తరంగాలు శూన్యములో ప్రయాణించవు. ధ్వని తరంగాలు శూన్యములో ప్రయాణించవు. ధ్వని శూన్యములో ప్రయాణించదు అని చెప్పడానికి ఏ విధమైనటువంటి ప్రయోగాలు చేశారు? మరి ధ్వని ఎందుకు శూన్యంలో ప్రయాణించదు అనేటువంటి అంశాలను కూడా మనం డిస్కస్ చేద్దాం. మిత్రమా, ధ్వని ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణించాలి. నేను మాట్లాడుతున్న మాటలు మీకు వినపడుతున్నాయంటే మన ఇద్దరి మధ్యలో గాలి అనేటువంటి యానకం ఉంది, నీరు అనేటువంటి యానకం ఉంది, గాజు అనేటువంటి యానకం ఉంది సార్. వీటి పదార్థాల గుండానే ధ్వని ప్రయాణించగలుగుతుంది సార్. మరి సాధారణంగా ధ్వని తరంగాలు శూన్యంలో ప్రయాణించవు. శూన్యంలో ధ్వని ప్రయాణించదు అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే, ధ్వని తరంగాలు శూన్యములో ప్రయాణించవు అని చెప్పిన శాస్త్రవేత్త రాబర్ట్ బాయిల్ అనేటువంటి శాస్త్రవేత్త. రాబర్ట్ బాయిల్ ఏం చెప్తాడు అంటే, ధ్వని తరంగాలు శూన్యములో ప్రయాణించవు అంటాడు. ధ్వని ప్రయాణించడానికి యానక ప్రక్రియ అవసరము అని వివరించిన శాస్త్రవేత్త రాబర్ట్ బాయిల్ అనేటువంటి శాస్త్రవేత్త. మరి ధ్వని ఒక స్థిరమైనటువంటి లక్షణంతో, ఒక స్థిరమైనటువంటి వేగంతో ముందుకు ప్రయాణిస్తుంది. అలా ప్రయాణించేటువంటి ధ్వని, అలా ప్రయాణించేటువంటి భౌతిక వ్యవస్థలు శూన్యములో ప్రయాణించవు అని చెప్పిన శాస్త్రవేత్త రాబర్ట్ బాయిల్ అనేటువంటి శాస్త్రవేత్త. ఈ రాబర్ట్ బాయిల్ బేసికల్ గా ఏమని పిలుస్తామంటే, ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అని పిలుస్తాం సార్. ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అంటాం. రసాయన శాస్త్ర పితామహుడు అంటాం. రసాయన శాస్త్ర పితామహుడు ఎవరుంటే రాబర్ట్ బాయిల్. మరి ఈ ధ్వనిని అధ్యయనం చేయు శాస్త్రాన్ని, ఈ ధ్వనిని అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఎకోస్టిక్స్ అని పిలుస్తాం. సాధారణంగా ధ్వని యొక్క లక్షణాన్ని, ధ్వని యొక్క ధర్మాలను
అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఎకోస్టిక్స్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ ధ్వని రాబర్ట్ బాయిల్ విధానం ప్రకారం శూన్యములో ప్రయాణించదు, ధ్వని శూన్యములో ప్రయాణించదు అని చెప్పడానికి రాబర్ట్ బాయిల్ చేసిన ప్రయోగం ఏమిటి అంటే గంటా జాడీ ప్రయోగం. గంటా జాడీ ప్రయోగం ద్వారా రాబర్ట్ బాయిల్ అనేటువంటి శాస్త్రవేత్త ధ్వని శూన్యములో ప్రయాణించదు అంటాడు. ధ్వని అధిక శక్తి నుండి లేదా ఎక్కువ శక్తి ప్రాంతం నుండి అల్ప శక్తి ప్రాంతానికి ప్రసరిస్తుంది. ధ్వని అనేది వేగంగా ప్రయాణించగలిగే భౌతిక వ్యవస్థ. ధ్వని అనేది వేగంగా ప్రయాణించగలిగే భౌతిక వ్యవస్థ. మరి అటువంటి ధ్వని శూన్యములో ప్రయాణించదు అని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ బాయిల్. అతడు చేసిన ప్రయోగమే గంటా జాడీ ప్రయోగం. ఏం చెప్తుంది గంటా జాడీ ప్రయోగం చూద్దాం సార్. మరి సోర్స్ ఆఫ్ సౌండ్ అన్నాడు సార్. ఇక్కడ ధ్వని జనకం సార్. ధ్వని జనకము అంటే ధ్వనిని విడుదల చేసే భౌతిక వ్యవస్థలను ధ్వని జనకం అంటాం. ఏ వస్తువులైతే ఏ పదార్థాలైతే ధ్వనిని విడుదల చేస్తాయో వాటిని ధ్వని జనకాలు అని చెప్తాం సార్. నేను మాట్లాడుతున్నాను సార్, నేను ధ్వని జనకాన్ని సార్. బయట వాహనం ప్రయాణిస్తుంది సార్, వాహనం కూడా ధ్వని జనకమే. అంటే ఏ వస్తువులైతే ధ్వనిని విడుదల చేస్తాయో వాటిని ధ్వని జనకాలు అంటాం. విచ్ మెటీరియల్ టు ఎమిట్స్ అండ్ రిలీజ్ ద సౌండ్ ఈజ్ కాల్డ్ సోర్స్ ఆఫ్ సౌండ్ అంటాం. మరి ఒక ధ్వని జనకం నుంచి విడుదలవుతుంది ధ్వని అనేది. మరి ఇక్కడ ఈ ధ్వని శూన్యములో ప్రయాణించదు అని చెప్పడానికి రాబర్ట్ బాయిల్ ఇక్కడ ఒక గంటా జాడిని తీసుకుంటాడు సార్. ఇది ఒక గంటా జాడి, బాగా గమనించండి సార్. ఇక్కడ ఒక స్తూపాకారంలో ఉండేటువంటి ఒక గంటా జాడిని తీసుకోవడం జరిగింది సార్. ఈ గంటా జాడి 2 ఎలక్ట్రిక్ వైర్స్ ద్వారా బెల్ కనెక్ట్ చేయడం జరిగింది మాస్టర్. సో ఇక్కడ వాక్యూమ్ అవుట్లెట్. చిన్నప్పుడు స్కూల్లో మాస్టర్ చెప్తాడు సార్, ఖాళీ ప్రదేశాన్ని గాలి ఆక్రమిస్తుంది. ఖాళీ ప్రదేశాన్ని గాలి ఆక్రమిస్తుంది. ద ఎంప్టీ స్పేస్ ఇస్ ఆక్యుపైడ్ బై ఎయిర్ అని చెప్తాం సార్. మరి ఎప్పుడైతే గాలి ఆక్రమించిందో మాస్టారు, ఈ వాయు రేచకం ద్వారా కొంత గాలిని బయటికి తోడేద్దాం సార్. కొంత గాలి బయటికి వెళ్ళిపోతుంది సార్ వాయు రేచకం ద్వారా. తిరిగి గంటను మోగిస్తే మొదటి సందర్భంలో కంటే రెండవ సందర్భంలో ధ్వని తక్కువగా వినపడుతుంది. ఈ విధంగా ప్రక్రియను 2 సార్లు 3 సార్లు కొనసాగించిన తర్వాత చివరికి ఈ గంటా జాడి మొత్తం కూడా ఖాళీ ప్రదేశం అయిపోతుంది సార్. ఇప్పుడు గంట మోగుతుంది కానీ శబ్దము మనకు వినపడట్లేదు సార్. గంట మోగుతుంది మాస్టర్, కానీ శబ్దము మాత్రం మనకు వినపడట్లేదు సార్. అంటే లోపల మొత్తం శూన్యం ఆవరించింది అని అర్థం. గంట మోగుతుంది కానీ మనకు వినిపించట్లేదు సార్. అంటే ధ్వని తరంగాలు, ధ్వని శక్తి అనేది శూన్యంలో ప్రయాణించట్లేదు. ధ్వని ప్రయాణించడానికి యానక ప్రక్రియ అవసరం. మరి ఈ ధ్వని శూన్యంలో ప్రయాణించట్లేదు అని చెప్పినటువంటి ప్రయోగ పరికల్పనను గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మనందరికీ తెలిసినటువంటి శాస్త్రవేత్తే రాబర్ట్ బాయిల్ అనేటువంటి శాస్త్రవేత్తే. ఒక ధ్వని జనకం నుండి వచ్చేటువంటి ధ్వని వేగంగా ముందుకు ప్రయాణించగలుగుతుంది, స్థిర వేగంతో ముందుకు ప్రయాణించగలుగుతుంది. కానీ ఆ ధ్వని తరంగాలు శూన్యంలో ప్రయాణించవు, కేవలం యానకంలో మాత్రమే ప్రయాణిస్తాయి అని తెలపడానికి నీవు చేసిన కృత్యం ఏమిటి, నీవు చేసిన పరికల్పన ఏంటంటే గంటా జాడీ ప్రయోగం అని గుర్తుపెట్టుకోండి సార్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి కాన్సెప్ట్. ధ్వనిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని అకోస్టిక్స్ అని పిలవడం జరుగుతుంది. మరి ఒక ధ్వని జనకం నుండి విడుదలైనటువంటి ధ్వని స్థిర వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది సార్. ఒక ధ్వని జనకంతో విడుదలైనటువంటి ధ్వని స్థిర వేగంతో ముందుకు ప్రయాణిస్తుంటుంది సార్. మరి ఒక ధ్వని జనకం నుండి వచ్చేటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?
దాని యొక్క విధానాన్ని ఏ విధంగా గుర్తించవచ్చు, వాటి యొక్క లక్షణము అనేది గుర్తించడానికి మనం ఇక్కడ ఏం చేస్తామంటే బాగా గమనించండి మిత్రమా, పౌన పుణ్యము అనేటువంటి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. ఫ్రీక్వెన్సీ అని చెప్తాం సార్. పౌన పుణ్యము ఏ విధంగా నిర్వచిస్తామంటే, సరే ఇప్పుడే చెప్పాను సార్ మీ అందరికీ కూడా. ఏం మాట్లాడాం మాస్టర్ అంటే మనం గమనిస్తే సార్ ఇక్కడ ఒక ధ్వని జనకాన్ని తీసుకుంటున్నాం సార్. ఇది ఒక ధ్వని జనకం సార్. ధ్వని జనకము అంటే ధ్వనిని విడుదల చేసే భౌతిక వ్యవస్థలను ధ్వని జనకం అంటారు. ఒక ధ్వని జనకం నుంచి విడుదలైన ధ్వని ఒక సెకను కాలంలో, బాగా గమనించండి మాస్టర్, ఒక ధ్వని జనకం నుంచి విడుదలైన ధ్వని ఒక సెకను కాలంలో ప్రయాణించే దూరాన్ని పౌన పుణ్యము అని పిలుస్తాం. A source of sound can emit the sound, it propagate within the second is called frequency అంటాం. ఒక ధ్వని జనకం నుంచి విడుదలైనటువంటి ధ్వని ఒక సెకను కాలంలో ప్రయాణించగలిగే లక్షణాన్ని పౌనఃపున్యము అని చెప్తాం. ఈ పౌనఃపున్యాన్ని మనం ఫ్రీక్వెన్సీ అని చెప్పుకోవడం జరుగుతుంది సార్. ఫ్రీక్వెన్సీ అని చెప్పడం జరుగుతుందండి. ఈ పౌనఃపున్యాన్ని స్మాల్ ఎఫ్ అనే అక్షరం చేత సూచిస్తాం. కొన్ని టెక్స్ట్ బుక్లలో ఎన్ అని కూడా ఉండొచ్చు సార్, కన్ఫ్యూజన్ ఏం లేదు. కొన్ని బుక్లలో న్యూ అని కూడా ఉంటుంది సార్. మరి ఈ పౌనఃపున్యానికి మనకి ఎస్ఐ పద్ధతిలో ప్రమాణం ఏమిటి అంటే, పౌనఃపున్యానికి ఎస్ఐ పద్ధతిలో ప్రమాణం బాగా గుర్తుపెట్టుకోండి సార్. పౌనఃపున్యానికి ఎస్ఐ పద్ధతిలో ప్రమాణం హెడ్జ్ అనేటువంటి ప్రమాణం ఉంటుంది సార్. పౌనఃపున్యానికి ఎస్ఐ పద్ధతిలో ప్రమాణం హెడ్జ్ అనేటువంటి ప్రమాణాల్లో కొలుస్తాం. ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ హెడ్జ్ అంటాం. అదే పౌనఃపున్యానికి మరొక ప్రమాణం కూడా చెప్తే, ఈ పౌనఃపున్యానికి మరొక ప్రమాణం సైకిల్స్ పర్ సెకండ్ అండి, కంపనాలు పర్ సెకండ్ అని కూడా చెప్పడం జరుగుతుంది సార్. పౌనఃపున్యానికి రెండు ప్రమాణాలు కలవు సార్. ఒకటి హెడ్జ్ అనే ప్రమాణం ఉంది మిత్రమా, రెండవది సైకిల్స్ పర్ సెకండ్ అనేటువంటి ప్రమాణం ఉంది. సైకిల్ పర్ సెకండ్ రాయొచ్చు, సైకిల్ సెకండ్ ఇన్వర్స్ అని కూడా రాయొచ్చు. గుర్తుంచుకోవాలి సార్, చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ధ్వని జనకం నుండి విడుదలైన ధ్వని ఒక సెకండ్ కాలంలో ప్రయాణించే దూరాన్ని పౌనఃపున్యం అని చెప్పాం. పౌనఃపున్యానికి ఎస్ఐ పద్ధతిలో ప్రమాణం హెడ్జ్. అనదర్ ప్రమాణం ఏంటంటే, ఇంకొక ప్రమాణం ఏంటంటే సైకిల్ పర్ సెకండ్. పౌనఃపున్యాన్ని కనుగొనడానికి ఉపయోగించే పరికరాన్ని మనం ఇక్కడ చూసుకున్నాం సార్. పౌనఃపున్యాన్ని గుర్తించడానికి ఉపయోగించే పరికరాన్ని శృతి దండము అని చెప్తాం సార్. ట్యూనింగ్ ఫోర్క్ అంటాం సార్. ఒక వస్తువు యొక్క పౌనఃపున్యాన్ని లెక్కించడానికి ఉపయోగించే పరికరాన్ని శృతి దండం, ట్యూనింగ్ ఫోర్క్ అంటాం. ఈ శృతి దండాన్ని ఏ లోహం చేత తయారు చేస్తారంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఇన్వార్ స్టీల్ అనేటువంటి చేత తయారు చేస్తారు. ఇన్వార్ స్టీల్ అనేటువంటి సమ్మేళనం చేత శృతి దండాలను తయారు చేస్తారు. శృతి దండాన్ని తయారు చేయడానికి ఉపయోగించే లోహం ఏంటంటే ఇన్వార్ స్టీల్ అంటారు. బాగా గుర్తు పెట్టుకోండి సార్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. శృతి దండాలను ఏ లోహం చేత తయారు చేస్తారు? ఎందుకు సార్ ఇన్వార్ స్టీల్ తోటే తయారు చేస్తారు? ఇన్వార్ స్టీల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, వేడి చేస్తే వ్యాకోచించదు, చల్లారిస్తే సంకోచం చెందనటువంటి లోహమే ఇన్వార్ స్టీల్ అనేటువంటి లోహం. వేడి చేస్తే వ్యాకోచించని, చల్లారిస్తే సంకోచించినటువంటి సమ్మేళనం ఏదైనా ఉంది అంటే ఆ సమ్మేళనాన్ని మనం ఇన్వార్ స్టీల్ అని చెప్పడం జరుగుతుంది సార్. బాగా గుర్తుపెట్టుకోండి, చేతి గడియారంలోని ముళ్ళులను ఇన్వార్ స్టీల్ తో తయారు చేస్తారు. గోడ గడియారంలోని ముళ్ళులను ఇన్వార్ స్టీల్ అనే పరికరం చేత తయారు చేస్తారు. సాధారణంగా రేఖాధరిత పటాలను గీయడానికి గుర్తించేటువంటి స్కేలులో కూడా ఇన్వార్ స్టీల్ అనే సమ్మేళనం ఉంటుంది సార్. ఇన్వార్ స్టీల్ అనేటువంటి సమ్మేళనంతోనే తయారు చేస్తారు. ఎగ్జామినేషన్ లో అడుగుతాడు, గుర్తుంచుకోండి సార్. మరి ఈ పౌనఃపున్యము ఒక సెకండ్ కాలంలో ఇది ఒక కంపనం సార్, ఒక సైకిల్ అంటాం సార్.
ఇది ఒక పూర్తి సైకిల్ సార్. ఒక సైకిల్ అంటే ఒక భ్రమణం దానికి గుర్తుంచుకోవచ్చు. మనకు అర్థం అవడానికి చెప్తా ఉన్నాను సార్. ఒక సెకండ్ కాలంలో అది ప్రయాణించే దూరాన్నే పౌనఃపున్యము అని చెప్పినాం సార్. సో మరి ఈ పౌనఃపున్యాన్ని ఎప్పుడైతే గుర్తించినామో ఈ పౌనఃపున్యము అనేది పదార్థం యొక్క భౌతిక స్థితి లేదా దాని యొక్క లక్షణం మీద ఆధారపడుతుంది. దాని యొక్క భౌతిక ధర్మాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చండి. మరి ఈ పౌనఃపున్యాన్ని ఎప్పుడైతే గుర్తించారో ఈ పౌనఃపున్యంలో 1 కిలోహెర్ట్జ్ ఈజ్ ఈక్వల్ టు, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ సార్, 1 కిలోహెర్ట్జ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ హెర్ట్జ్ అని గుర్తుపెట్టుకోండి సార్. 1 kilohertz is equal to 10⁻³ hertz. It is a very very important bit in quantitative exam. 1 kilohertz, 1 kHz అంటాం సార్. ఒకవేళ దీన్ని ఇంకా రాసుకుంటే 1 మెగాహెర్ట్జ్ అని కూడా రాసుకోవచ్చు సార్. 1 మెగాహెర్ట్జ్ is equal to 10⁻6 hertz అంటారు సార్. మెగాహెర్ట్జ్. ఒకవేళ 1 గిగాహెర్ట్జ్ అన్నాడు అనుకోండి సార్. 1 గిగాహెర్ట్జ్ 1 గిగాహెర్ట్జ్ అంటే 10⁻9 హెర్ట్జ్ అండి. 10⁻9 హెర్ట్జ్. అట్లే 1 టెరాహెర్ట్జ్ అన్నాను అనుకోండి సార్. 10⁻12 హెర్ట్జ్ అని గుర్తుపెట్టుకోండి సార్. 10⁻12 హెర్ట్జ్. కిలో, మెగా, గిగా, టెరా. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మరి ఈ పౌనఃపున్యము ఎన్ని రకాలుగా ఉంటుంది? పౌనఃపున్యం యొక్క రకాలు ఏమిటి? పౌనఃపున్యాన్ని సాధారణంగా 3 రకాలుగా వర్గీకరిస్తాం. టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని చెప్తాం సార్. టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. మరి పౌనఃపున్యాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు? మరి వాటి యొక్క ధర్మాలు ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సాధారణంగా పౌనఃపున్యాన్ని మనం గమనిస్తే హెర్ట్జ్ అనేటువంటి ప్రమాణం అని చెప్పుకున్నాం సార్. HZ అని చెప్పాం సార్. ఈ పౌనఃపున్యము 3 రకాలుగా ఉంటుంది సార్. పౌనఃపున్యం వాటి యొక్క భౌతిక ధర్మాల రీత్యా 3 రకాలుగా వర్గీకరిస్తాం. దాంట్లో మొదటి రకానికి చెందినటువంటిది పరశ్రావ్యములు అని చెప్తాం సార్. ఇన్ఫ్రాసానిక్ సౌండ్స్ అని చెప్తాం. రెండో రకానికి చెందినదాన్ని ఆడబుల్ ఫ్రీక్వెన్సీ, శ్రవ్య అవధి అని చెప్పడం జరుగుతుంది. మూడోది అతి ధ్వనులు అంటాం సార్. అల్ట్రాసానిక్ సౌండ్ అంటాం. అంటే ఒక భౌతిక సమ్మేళనం యొక్క లక్షణాన్ని బట్టి లేదా పౌనఃపున్యాన్ని ఆధారంగా చేసుకుని 3 రకాలుగా పౌనఃపున్యాన్ని వర్గీకరించడం జరిగింది. ఇట్ ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. మరి ముందుగా పరశ్రావ్యములు అంటే ఏంటి? పరశ్రావ్యముల యొక్క ధ్వని పౌనఃపున్యం ఏ విధంగా ఉంటుంది? దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే పరశ్రావ్యములు. మీకు ఇక్కడ సెకండ్ గా కనపడొచ్చండి. సో అది టైపింగ్ లో పైది కిందికి, కిందిది పైకి అంటే దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. మొదటిది పరశ్రావ్యము. మరి సాధారణంగా ఈ పరశ్రావ్యాల యొక్క లక్షణం ఏ విధంగా ఉంటది? పరశ్రావ్యాలు అన్నారు సార్. ఈ పరశ్రావ్యాల యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుందంటే సాధారణంగా ఈ పరశ్రావ్యాలను కనుక గమనిస్తే వీటి యొక్క ధ్వని పౌనఃపున్యం 0 నుంచి 20 హెర్ట్జ్ వరకు ఉంటుంది సార్. 0 హెర్ట్జ్ నుంచి 20 హెర్ట్జ్ వరకు ఉంటుంది. గుర్తుంచుకోవాలి సార్. అంటే లెస్ దాన్ 20 హెర్ట్జ్ అని చెప్పొచ్చు. పరశ్రావ్యముల యొక్క ధ్వని పౌనఃపున్య అవధి లేదా ధ్వని యొక్క శక్తి ఎంత ఉంటుంది అంటే పరశ్రావ్యముల యొక్క ధ్వని పౌనఃపున్య అవధి బాగా గమనించండి సార్. 0 హెర్ట్జ్ నుంచి 20 హెర్ట్జ్ వరకు ఉంటుంది లేదా 20 హెర్ట్జ్ కంటే తక్కువగా ఉంటుంది. 20 హెర్ట్జ్ కంటే తక్కువగా ఉండే ధ్వనులను ఏమని పిలుస్తారు అంటే పరశ్రావ్యములు అని చెప్పడం జరుగుతుంది. మరి ఇంత తక్కువ పౌనఃపున్యాన్ని ఎవరు వింటారు? ఇంత అల్ప పౌనఃపున్యాన్ని ఎవరు వింటారంటే 20 హెర్ట్జ్ కంటే తక్కువ పౌనఃపున్యం కలిగిన ధ్వనులను పరశ్రావ్యములు అని చెప్పడం జరిగిందండి. ఇంత తక్కువ ధ్వని ఎవరు వింటారంటే కుక్క వింటుంది సార్, గబ్బిలము వింటుంది సార్, చిన్న పిల్లలు వింటారు సార్, కిడ్స్ వింటారు సార్. గుర్తుంచుకోవాలి సార్. కుక్క, గబ్బిలము, చిన్న పిల్లలు ఇలా
పరశ్రావ్యాలను గుర్తించగలుగుతారు. పరశ్రావ్యములను గుర్తించగలిగే జీవులు ఏవి అంటే ఇవి చెప్పొచ్చు. వీటి యొక్క ధ్వని తీవ్రత లెస్ దాన్ 20 హెర్ట్జ్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక రెండోది అతి ముఖ్యమైనది ఏంటి సార్ అంటే మనం గమనిస్తే ఏముంటుందో చూద్దాం సార్. రెండోది శ్రవ్య అవధి అన్నాడు సార్. ఇప్పుడే చెప్పుకున్నాం సార్ శ్రవ్య అవధి. సాధారణంగా ఈ శ్రవ్య అవధిని మానవుడు వినగలిగే ధ్వని పౌనఃపున్య అవధి అంటాం. శ్రవ్య అవధిని మానవుడు వినగలిగే ధ్వని పౌనఃపున్య అవధి అంటాం. దీని యొక్క ధ్వని పౌనఃపున్య అవధిని కనుక మనం చూస్తే 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు ఉంటుంది సార్. 20 హెర్ట్జ్ టు 20,000 హెర్ట్జ్ వరకు ఉంటుంది సార్. ఇట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఆడబుల్ ఫ్రీక్వెన్సీ. ఇది శ్రవ్య అవధి యొక్క అవధి. ఇది మానవుడు వినగలిగే ధ్వని పౌనఃపున్య అవధి అని చెప్తాం సార్. మరి ఈ శ్రవ్య అవధిని ఈ విధంగా రాసుకోవచ్చు సార్. కొన్ని సందర్భాల్లో దీన్ని 20 హెర్ట్జ్ టు 20 కిలో హెర్ట్జ్ కూడా తీసుకోవచ్చు సార్. 20 హెర్ట్జ్ టు 20 కిలో హెర్ట్జ్ కూడా తీసుకోవచ్చు సార్. ఇది ఎక్స్క్లూజివ్లీ ద లిజనింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఇది మానవుడి శబ్దగ్రాహికకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా వినగలిగే ధ్వని పౌనఃపున్య అవధి. మానవుడు 20,000 వరకే వింటాడు సార్ అంటే 30,000 వినొచ్చు, 40,000 వినొచ్చు, 50,000 కూడా వినొచ్చు సార్. కానీ శబ్దగ్రాహిక మీద దుష్ఫలితాలు కలుగుతాయి. ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా మానవుడి శబ్దగ్రాహిక ఖచ్చితంగా గ్రహించగలిగే ధ్వని తీవ్రత ధ్వని పౌనఃపున్యం ఎంత అంటే లెస్ దాన్ 20 హెర్ట్జ్ టు 20,000 హెర్ట్జ్ వరకు ఉంటుంది, లేదా 20 హెర్ట్జ్ టు 20 కిలో హెర్ట్జ్ వరకు ఉంటుంది. ఈ అంశాన్ని ఖచ్చితంగా గమనించాలి. ఎక్స్క్లూజివ్లీ ద లిజనింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హ్యూమన్ బాడీ. మరి మిత్రమా అతిధ్వనులు అంటున్నాడు సార్. ఈ అతిధ్వనులు అంటే ఏంటి సార్ అంటే బిగ్గరగా వచ్చేటువంటి ధ్వనులను అతిధ్వనులు అంటాం సార్. అతిధ్వనులు. మరి ఈ అతిధ్వనులు ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటి కూడా మనం గమనించాలి సార్. సాధారణంగా అతిధ్వనులు అంటే వాటి ధ్వని పౌనఃపున్య అవధి 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువగా ఉంటుంది. గ్రేటర్ దెన్ 20,000. 20,000 కంటే ఎక్కువ పౌనఃపున్యం కలిగినటువంటి ధ్వనులను మనం ఎవరు పిలుస్తామంటే అతిధ్వనులు అని పిలుస్తాం. అల్ట్రాసానిక్ సౌండ్స్ అని పిలుస్తాం సార్. మరి ఈ అతిధ్వనులను వినగలిగే జీవులు ఏంటి అంటే మళ్ళీ మనం గమనించవచ్చు సార్. బ్యాట్ వింటది సార్, గబ్బిలము వింటది సార్, కుక్క వింటది సార్, నక్క వింటది సార్, ఎలిఫెంట్ వింటది సార్. రకరకాల జీవులు కూడా వినగలుగుతాయి సార్. పౌనఃపున్యాన్ని 3 రకాలుగా వర్గీకరించమాస్టర్. పరశ్రావ్యములోని, శ్రావ్యావధి అని, మరియు అతిధ్వనులు అనేటువంటి సార్. మరి అతిధ్వనుల ధ్వని పౌనఃపున్య అవధి ఏంటంటే 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువగా ఉంటుంది. గ్రేటర్ దెన్ 20,000 హెర్ట్జ్ గుర్తుపెట్టుకోవాలి. ఈ అతిధ్వనులను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే బాగా గుర్తుపెట్టుకోండి, గాల్టన్ అనేటువంటి శాస్త్రవేత్త. అతిధ్వనులను మొట్టమొదటిసారిగా ప్రాయోగిక విధానంలో గుర్తించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే గాల్టన్ అనేటువంటి శాస్త్రవేత్త. గాల్టన్ తన ప్రయోగ పరికల్పనలో భాగంగా అతిధ్వనులను గుర్తిస్తాడు. వీటిని బిగ్గరగా ధ్వనులు విడుదల చేసేవి, అధిక శక్తి కలిగిన ధ్వనులుగా గుర్తించడం జరిగింది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇదే అతిధ్వనులను విద్యుత్ పద్ధతి ద్వారా కనుక్కుంటారు సార్. ఎలక్ట్రిక్ మెథడ్. విద్యుత్ పద్ధతి ద్వారా అతిధ్వనులను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే పీజో అనేటువంటి శాస్త్రవేత్త. ఈ పీజో అనేటువంటి శాస్త్రవేత్త అతిధ్వనులను విద్యుత్ పద్ధతి ద్వారా గుర్తిస్తాడు. బై ఎలక్ట్రిక్ మెథడ్ అని చెప్తాడు. బై ఎలక్ట్రిక్ మెథడ్ అంటాడు సార్. సాధారణ పద్ధతిలో కనుగొన్నదైతే ఎవరు అంటే బాగా గుర్తుపెట్టుకోండి సార్, గాల్టన్ సార్.
ప్రయోగ పద్ధతిలో కనుక్కున్నది, విద్యుత్ పద్ధతి ద్వారా కనుక్కున్నది ఎవరంటే పీజో అనేటువంటి శాస్త్రవేత్త. బట్ పీజో ఎలక్ట్రోసానిక్ సౌండ్ సిస్టమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి సార్. ఈ విధంగా పౌనపుణ్యాన్ని మనం ఏం చేశాం సార్ అంటే వాటి యొక్క లక్షణాన్ని బట్టి వర్గీకరించడం జరిగింది, వాటి యొక్క ధర్మాలను ఆధారంగా చేసుకొని వర్గీకరించడం. మరి ఇక్కడ మాస్టరు మీకు 2 రకాల